వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని చేసిన అవినీతి వల్ల ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్లారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. అదే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెయ్యమన్న అరాచకాలు, అకృత్యాలు, అఘాయిత్యాల వల్ల ఎంతో మంది అధికారులు బలైపోతున్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిపోయారు. రేపో మాపో కొంతమంది అధికారులు జైలుకి వెళ్ళబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఏ అరాచకాలు, ఏ అవినీతి చేసినా సరే వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అవినీతి చేసి జైలుకి వెళ్ళాలనుకోడు జగన్ రెడ్డి. ఆ అవినీతి మరకలు అందరు అధికారులకు అంటించి వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం చేయాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం అధికారులు గమనించండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత భయంకరమైన వ్యక్తి, రాష్ట్రానికి ఎంత హానికరమైన వ్యక్తి అనే విషయము 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి చంప చెల్లు అనిపించి 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూల కూర్చోబెట్టినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు, ఉగ్రవాద రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు